అవుతాను. నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే మానమానవుడు జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని మానమానవుడు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బెల్లా చెన్నై తెలిపారు. స్థానిక అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్గీకరణ వద్దు, రాజ్యాంగ ముద్దనే అంతిమ లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందన్నారు. అట్లా కాదన్నా, వాళ్ళేమో ఆ కుట్ట కనపడవలే కానీ ఎక్కడ ఉంటాయి. తలా ఒకటి ఇచ్చేసాను. సార్ పక్కకు వచ్చి ఇస్తే మాకు ఉపయోగం ఉండేది. మీరు అట్లా వెనక్కి ఉంటే ఉపయోగం ఉండదు. ఫార్వర్డ్ చేసుకుంటారులే, వచ్చేసాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్గీకరణని వ్యతిరేకిస్తున్నాము. వర్గీకరణ ఎవరైతే సపోర్ట్ చేస్తామో జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం 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 అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం 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 కొనసాగిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నా పేరు బిల్లా చెన్నయ్య. నేను మాలమహనాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. ఇటీవల కాలంలో బీజేపీ గవర్నమెంటు కిషన్ రెడ్డి గారు, బీజేపీ అగ్రనాయకులు మొత్తం కలిసి దళితుల మధ్య చిచ్చుపెట్టే పరిస్థితుల్లో మళ్ళీ మొదలుపెట్టారు. ఎప్పుడో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ అయిపోయి ఇక వర్గీకరణ కాదని చెప్పని ఆలోచనతోటి ఉన్న పరిణామాల్లో మరలా ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ ఎలక్షన్కి విభజించి పాలించు ఆ విధంగా బీజేపీ గవర్నమెంటు కృష్ణవాదిని దగ్గర తీసుకొని మేము వర్గీకరణ చేస్తామని చెప్పడం అనేది కూడా మేము ఖండిస్తున్నాం. వర్గీకరణ చేస్తే మేము చాలా ఈ ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల మంది మాలలు ఆత్మగౌరవం దెబ్బతిని మాలలు మొత్తం రోడ్డును పడి ఏ గవర్నమెంట్ అయితే వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడతారో రేపు రాబోయే ఎలక్షన్లో వాళ్ళకి అందరికీ బుద్ధి చెప్తామని చెప్పని కూడా మీ సభావేదికగా నేను చెప్తున్నాం. అంతేకాదు మా నేషనల్ కమిటీ జి చెన్నై గారు ఆదేశాల మేరకు ఈ నెల 19 నుంచి 22 వరకు జంతర్ మంతర్ దగ్గర పార్లమెంటు దగ్గర ఢిల్లీలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి మా యువత గారిని కానీ మిగతా మాతో కలిసి వచ్చే ఎస్సీ ఎస్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలని కూడా మేము వాళ్ళని ఆహ్వానించడం జరిగినది. దీని మీద అందరూ వచ్చి మాట్లాడతారని చెప్పని కూడా మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. మేమందరూ వాళ్ళందరితోటి మా జాతీయ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మాలలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ కానీ వర్గీకరణ చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఏ గవర్నమెంట్ అయినా కూడా మాకు వర్గీకరణకి వ్యతిరేకంగా మాట్లాడితేనే వాళ్ళకి అనుకూలంగా మేము చేయడానికి ఉంటాం. రేపు రాబోయే కాలంలో మేము కూడా చెప్తున్నాం, ఈ మాలమహనుడి తరఫున మేము కూడా రాజ్యాధికారం అసెంబ్లీలో పార్లమెంట్లో వెళ్ళటానికి కూడా మేము సీట్ల టైంకి ఈమనటానికి కూడా దీని మీద హైదరాబాద్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులతోటి ఎస్సీ ఎస్టీ ఆఫీసులతోటి మాట్లాడుకొని దీనికంటూ ఒక ప్లాన్ తోటి చేయాలని చెప్పిన ఆలోచనతో కూడా మేము ముందుకెళ్తున్నాం. కనుక
ఇది ఏమైనా సరే ఈ స్టేట్ గవర్నమెంట్లో జగన్ గారు ఫస్ట్ పాదయాత్రలో మేము అడిగినప్పుడు వర్గీకరణ కానీ అనుకూలంగా మాట్లాడితే మేము ఓటింగ్ చేయమని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే వర్గీకరణ చేసే పనే లేదు, ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పడం అప్పుడు ఇదే స్టాండ్ తోటి జగన్ గారు ఉన్నారు. మిగతా ఇక్కడ ఉండే బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలు కానీ ఇక్కడ ఉండే అగ్రవర్ణ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం రేపు రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తామని చెప్పని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, గ్రామాల్లో మా పల్లెలోకి ఎవరైతే మాకు యాంటీగా పనిచేస్తారో గ్రామాల్లో కూడా రానికుండా చేస్తామని చెప్పని కూడా మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీకి బిగ్ బాస్ బాలినేని శ్రీనివాసరెడ్డి అని ఆయన నిర్ణయం మేరకే నిర్ణయాలు జరుగుతాయని ప్రకాశం, నెల్లూరు, బాపట్ల రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. స్థానిక ఒంగోలులోని నోవాస్ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా జిల్లా స్థాయి సమావేశాలు అన్ని నియోజకవర్గాల నుంచి కొంత సెలెక్టివ్గా ప్రతినిధుల్ని పిలిచి కార్యకర్తల్ని పిలిచి వారితో సంప్రదించి సమస్యలను పరిష్కరించేటటువంటి దిశగా జిల్లా సమావేశాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఒంగోలు జిల్లాకు సంబంధించినంత వరకు జిల్లాలో రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో బాలినేని వాసన్న ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ జరుగుతాయి, నిర్ణయాలన్నీ కూడా జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అందరితో కూడా సమన్వయం చేసేటటువంటి బాధ్యత, సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకొచ్చేటటువంటి బాధ్యత బాలినేని వాసన్న భుజస్కంధాల మీద వేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ ఆ తరువాత అటు వాలంటీర్స్ని, సచివాలయ కన్వీనర్స్కి, జేసీఎస్ అంటే జగనన్న జేసీఎస్ కన్వీనర్స్కి అంటే గృహసారథులు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ తరువాత మళ్ళీ కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది, ఎన్నికలకి సమాయత్తం కావడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు షార్ట్ బ్రేక్. సువర్ణ శ్రావణం మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో శ్రావణ మాస వేడుకల వేళ నిత్యనూతన మోడల్స్ తో పసిడికి పట్టాభిషేకం. అద్భుతమైన కళ్యాణ కలెక్షన్స్, టెంపుల్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, ప్లాటినం కలెక్షన్స్ తో ఎన్వీఆర్ లో శ్రావణ మాసం సువర్ణమయం. మీ సేవింగ్స్ కోసం ప్రత్యేక గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్, కుబేర లక్ష్మి, స్వర్ణలక్ష్మి, 999 గోల్డ్ ప్లాన్స్ కలవు. ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో శ్రావణ మాస వేడుకల వేళ పసిడికి పట్టాభిషేకం. 2400 చదరపు అడుగులలో ఎన్వీఆర్ గోల్డ్, డైమండ్స్ అండ్ ప్లాటినం, జైహింద్ కాంప్లెక్స్, FM ప్లాజా, 2nd ఫ్లోర్, గవర్నర్ పేట, విజయవాడ. ప్రొప్రైటర్ ఎన్ బాలు బీటెక్. తిరిగి వార్తలకు స్వాగతం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరాలు పాల్పడ్డాడని, 6 కేసులు నమోదయ్యాయని, వాటిలో శిక్ష పడితే బయటకు వచ్చే ప్రసక్తే లేదని ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. స్థానిక ఒంగోలులోని నోవాస్ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన చేసిన దుర్వినియోగం వల్ల రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడని, ముఖ్యంగా రామోజీరావు మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెబుతున్నామన్నారు. వైసీపీ పార్టీలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి ఆదమూలపు సురేష్, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎమ్మెల్యేలు టీజీఆర్ సుధాకర్ బాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, జిల్లా అధ్యక్షులు జంగా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టుకోవాలి ఇది ఉంది కదా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. అతి దారుణమైనటువంటి విషయం ఏంటంటే కనీసం హెరిటేజ్ అవుట్లెట్స్ కూడా మూయకుండా ఆయన్ని ఏ వర్గం అయితే మోస్తుందో ఆయన సొంత కంపెనీలు కూడా ఆయన ఇచ్చినటువంటి బంద్ పిలుపుకి ఎవరు కూడా స్పందించలేదు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానీ రిమాండ్ కానీ నిద్రాహారాలు మాని చంద్రబాబు సచ్చీలుడు, ఆయన అవినీతికి పాల్పడలేదు, ఆయన మహానాయకుడు, అంతర్జాతీయ నాయకుడు అన్నటువంటి విషయాన్ని నమ్మించాలన్నటువంటి ఒక వర్గం, ఒక మీడియా వర్గం, ఒక వర్గం ప్రస్తుత పరిణామాలని జీర్ణించుకోలేక భూమి ఆకాశాన్ని కదిలించేటటువంటి ప్రయత్నం చేస్తుందన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. దాంట్లో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారన్నటువంటి విషయం కూడా గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి, నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి. ఆయన బాల్యం చూస్తే ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడుగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ అకృత్యాలు కానీ నీచ రాజకీయాలు కానీ విద్యార్థి స్థాయిలోనే ఆయన నేర ప్రవృత్తిని ప్రతిబింబిస్తాయన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నేర స్వభావాన్ని, నేరపూరితమైనటువంటి ఆలోచనల్ని కాపాడుకుంటూ వచ్చేటటువంటి క్రమంలో ఆయన వర్గ మీడియా ఏదైతే ఉందో ఆ వర్గ మీడియా ఆయన సౌమ్యుడు, ఉదారమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తి అనని విఘ్నుడు, పెద్ద విజనరీ అన్నటువంటి ఒక రకమైనటువంటి మెసేజ్ పంపించాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో వాళ్ళు వైఫల్యం చెందారు. అది నిజం కూడా కాదు అన్నటువంటిది ప్రజలు ఈరోజు ఆ యొక్క కేసు వల్ల నమ్ముతా ఉన్నారన్నటువంటి విషయం తెలుసుకోవాలి. ఇక అరెస్ట్ అయిన కేసు విషయానికి వస్తాం. సీమెన్స్ అనేటటువంటి సంస్థ ఏం చెప్పింది దాన్ని ఎగ్జాక్ట్గా మీకు చెప్తాను. సీమెన్స్ కంపెనీ అనేది మల్టీనేషనల్ కంపెనీ. ఆ మల్టీనేషనల్ కంపెనీ సీమెన్స్ అనే సంస్థ 90% ఇస్తుందో లేదో తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 10%, అంటే 370 కోట్లు వెంటనే విడుదల చేసి షెల్ కంపెనీల ద్వారా వాటిని తన బినామీ అకౌంట్లోకి వేసుకున్నటువంటి తీరు సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి కోర్టు ముందుకు పెట్టిందన్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ విషయంగా లోకేష్ అనుచరుడు కిలారి రాజేష్ అనేటటువంటి వ్యక్తి పాత్ర చాలా గణనీయమైనటువంటిది. అతను కూడా దీంట్లో ఒక భాగస్వామి. ప్రజాధనాన్ని, యువతకి నైపుణ్యాన్ని ఇచ్చేటటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సొంత నిధులని ఈ యొక్క ఖాతాల్లోకి మళ్లించడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసినటువంటి పెద్ద ఘోరమైనటువంటి పొరపాటు. రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టాయి అని అంటే ఆ పట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు. కాదని ఎవడైనా చెప్తే ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని నేను మీ మీడియా ముందు నేను ప్రకటిస్తూ ఉన్నాను. రాజకీయాలని సామాన్యులకు దూరం చేసి ఓటుకు నోటు కేసు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి ఎంటర్ కాలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితికి కారకుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు గారే దానికి కారకులు. డబ్బులుంటేనే రాజకీయాలు అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారేనని నేను మీ సభాముఖంగా చెప్తున్నాను. ఇక స్వతహాగా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కరిష్మా లేదు. మీరు ఒక్కసారి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 1983 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఎన్టీ రామారావు గారితో మీరు చూడవచ్చు. ప్రజాభిమానం లేదు, కరిష్మా అన్నటువంటిది లేదు, రాజకీయ నాయకత్వ లక్షణాలు అన్నటువంటివి లేవు. ఆయనకి రాజకీయ భవిష్యత్తు కోసం డబ్బుతో రాజకీయాలను ముడిపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు చేయనటువంటి అరాచకాలు లేవు. రాజకీయాలన్నింటినీ కూడా ఒక హెరిటేజ్ డైరీ విషయంలో కానీ, సహకార కోఆపరేటివ్ సొసైటీ డైరీ, చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడింది కూడా మీ అందరికీ కూడా తెలుసు. జయబేరి లాంటి సంస్థల్లో, మురళీమోహన్ సంస్థల్లో ఆయన వాటాలు ఏందనేటటువంటిది కూడా మీకు తెలుసు. ఇక నేరపూరితమైనటువంటి తనకున్న తెలివితేటలతో జ్యుడిషియరీతో పాటు అన్ని కీలక వ్యవస్థల్లో తన సొంత మనుషుల్ని పెట్టుకుని తన సామాజిక వర్గ నేతలను చొప్పించి వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇక చంద్రబాబు నాయుడుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా అన్నిటి మీద కూడా కోర్టులో స్టే తెచ్చుకోవడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడికి నాయకత్వ లక్షణాలుండి ప్రజాబలంగాని ఉంటే స్టే తెచ్చుకోకుండా తను తప్పు చేయలేదనని కానీ తను భావించినట్లయితే స్టే తెచ్చుకోకుండా ఆయన ఇన్వెస్టిగేషన్ని ఎదుర్కొని ఉండాలి, కేసులను విచారణను ఎదుర్కొని ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అది ఏలేరు రిజర్వాయర్ విషయం కానీ, పోలవరం భూసేకరణ కానీ, ఐఎంజీ భారత్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, చంద్రబాబు ప్రతి చేసినటువంటి ప్రతి పని కూడా 14 సంవత్సరాల సీఎంగా ప్రతిదీ కూడా ఒక స్కామేనన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. స్కిల్ కుంభకోణంలో ఏ కేసులోనైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ విషయంలో సిమెన్స్ ఏం చెప్పిందన్నటువంటి విషయం మీకు చెప్తాను. 3000 కోట్లలో 2700 కోట్లు మేము ఇస్తామనని మేము ఎవరికి చెప్పాం అని సిమెన్స్ ప్రతినిధి ప్రశ్నిస్తున్నాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు చెప్పాం, అసలు ఎందుకు చెప్తాం, మా కంపెనీ అసలు ఎలా ఏ ఒక్కరికి కూడా 10% మీరు ఇవ్వండి, 90% మేము ఇస్తామని ఏ రూపాయి ఇవ్వలేదు అని తన వాంగ్మూలంలో సిమెన్స్ సంస్థ ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 370 కోట్లు ఇంచుమించుగా ఎలా స్విండిల్ చేశారు, ప్రజాధనాన్ని దోచుకున్నారన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. లోకేష్ చెప్తున్నట్టుగా, టీడీపీ చెప్తున్నట్టుగా డబ్బులో 1 రూపాయి కూడా తమకు రాలేదనని సిమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సిమెన్స్ కంపెనీతో స్కిల్ డెవలప్మెంట్ చేయించామని టీడీపీ వాదిస్తుంటే ఆ డబ్బు సిమెన్స్కి వెళ్ళిందనని టీడీపీ వాళ్ళు చెప్తుంటే లేదు, మాకు 1 రూపాయి కూడా రాలేదు అన్నటువంటి విషయాన్ని సిమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించాలి. ఈ యొక్క కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వ సిఐడి కానీ వేరువేరుగా జరిపినటువంటి దర్యాప్తుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను శాఖ కూడా ఈ విషయాన్నే బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు కానీ, అసైన్డ్ భూములు కానీ, అమరావతి భూములు కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణం కానీ, అసెంబ్లీ, టెంపరీ అసెంబ్లీ, తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం కానీ, సెక్రటేరియట్ నిర్మాణం కానీ, ప్రతి దాంట్లో కూడా ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. రెవెన్యూ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం అధిక పరిమాణాన్ని మోపుతుందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర స్థానిక రెవెన్యూ భవన్లో ఏర్పాటు మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోవడానికి రెవెన్యూ సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విఆర్ఓ సంఘం అధ్యక్షులు చంటి, రాష్ట్ర విఆర్ఏ సంఘం అధ్యక్షులు బ్రహ్మయ్య, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కృష్ణమోహన్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ఊతకొల్లు శ్రీనివాసులు, డానియల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చంటి రండి.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ యొక్క 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని అక్టోబర్ 1వ తేదీన ఆదివారం నాడు విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకి ప్రారంభించాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు హాజరవుతారు. మరొక ప్రధాన అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ జి సాయి ప్రసాద్ ఐఏఎస్ వారు ప్రధాన అతిథిగా హాజరవుతారు. విశిష్ట అతిథులుగా గుంటూరు కలెక్టర్ గారు శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గారు, కృష్ణా అంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు ఐఏఎస్ వారు విశిష్ట అతిథులుగా ఇరువురు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర విఆర్ఏల సంఘం రాష్ట్ర నాయకత్వం, బ్రహ్మగారి నాయకత్వంలో విఆర్ఏలు, చంటి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విఆర్ఓలు, అదేవిధంగా ఏపీఆర్ఎస్ఏలో ఉన్నటువంటి రాష్ట్ర అంటే విఆర్ఏ అటెండర్ నుంచి తహసీల్దార్ వరకు ఉన్నటువంటి క్యాడర్లు హాజరవుతారు. అదేవిధంగా ధర్మచంద్రారెడ్డి గారు డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో డిప్యూటీ కలెక్టర్లు హాజరవటం జరుగుతుంది. దాదాపుగా 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం కరోనా కారణంగా 2020లో జరపలేకపోయాం. తీవ్రంగా ఉన్నటువంటి కరోనా నేపథ్యంలో ఇప్పుడు 2023లో అంటే 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని 20లో జరపాల్సి ఉంటే దాన్ని 23లో జరుపుతున్నాం. మరి యొక్క రెవెన్యూ పండుగకి ఈ రెవెన్యూ పండుగకి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకుల దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వేలాది సంఖ్యలో పాల్గొని మన ఐక్యతని చాటాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రెవెన్యూ కుటుంబ సభ్యుడికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా గత 4.5 సంవత్సరాలుగా రెవెన్యూ శాఖ చేసినటువంటి ప్రధానమైనటువంటి అనేక అంశాలు మేమేదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అప్పజెప్పినటువంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలని అంటే మా యొక్క రెవెన్యూ శాఖ విధులే కాకుండా ఇతర శాఖల నవరత్నాల్లో ఉన్నటువంటి ప్రతి అంశంలో కూడా రెవెన్యూ శాఖ యొక్క పాత్ర ఉంది. అదేవిధంగా 100 సంవత్సరాల తర్వాత చేపట్టినటువంటి రీసర్వే కానివ్వండి, అనేక భూ సంబంధించినటువంటి గతంలో ఒక క్లారిటీ కూడా ఉండేది కాదు చట్టాల్లో. కానీ ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి 22ఏలో ఏదైతే భూములు ఉన్నాయో
ఆ భూములను ఏ విధంగా ప్రజలకి సులభతరంగా చట్టాలని చేసి ఆ యొక్క ప్రక్రియ కానీ ఇవన్నీ చేసిన ప్రధాన అంశాలన్నీ కూడా ఆ రోజు ఒక వీడియో ద్వారా కూడా దాదాపు అరగంట సేపు ఒక వీడియో కూడా తయారు చేసి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ తెలిసే విధంగా ఆ యొక్క వీడియోను కూడా ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఇటువంటి ఈ వేదికలోనే రెవెన్యూ ఉద్యోగులు పడుతున్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఏమున్నాయని ఆ రోజు కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో జిల్లాలు ప్రత్యక్షంగా వారి దగ్గరికి వెళ్ళి నాయకత్వం ద్వారా ఆ జిల్లాలో ఉన్న సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలను ఆ రోజు ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఒకే వేదిక మీద ఉంటారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో జిల్లాలు కూడా అక్కడక్కడ కొన్ని జిల్లాలు పర్యటన చేస్తున్నాం. అందులో భాగంగా ఇటీవల కాకినాడ, అదేవిధంగా అనంతపురం, ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటన చేస్తున్నాం. తహసీల్దారులు కూడా ఆ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. వారు ప్రత్యక్షంగా వారి బాధలను కూడా వినడం జరిగింది. ఈ బాధలన్నీ వినిన తర్వాత ఎంత తీవ్రమైనటువంటి పని ఒత్తిడిలో ఈరోజు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారంటే, మాకు ఈ ఉద్యోగం చేయలేము, మాకు స్వచ్ఛందంగా పదవీ విరమణ ఇవ్వమని వందలాది అప్లికేషన్లు ఈరోజు మా హెడ్ ఆఫీస్కి పెడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వం రెవెన్యూ శాఖ మీద ఎంతో విశ్వాసంతో అనేకమైనటువంటి పనులు చేయిస్తుంది, సంతోషపడతాం. కానీ మేము కోరుకునేది ప్రభుత్వాన్ని ఏమంటే, ఒక పని తర్వాత ఒక పని ఎంతకాలంలో చేయగలమో అంత పనిని క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులను అడిగి ఆ సమయం అంత సమయం ఏమని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.